शंकर हारतये शंभो वासी हारतये स्वामी वासी हारतये शिव मंगल हारतये नम शिव मंगल हारतये शंकर शंकर हारतये शिव शिव शंकर हारतये हर शंकर हारतये शिव शिव शंकर हारतये शिव शिव शंकर हारतये शिव शिव शंकर हारतये एकादशी महापर्वदिन अस्मिन् प्रदोषकाल मंगलाभिषेचन अनन्तरं मंगलकर हारतिं समर्पयामि। नकाराय नमो नमः ओम शिवं शान्तं वन्दे शिखाराय नमो नमः वृषभो यस्य वासुकी यत्र स्तुतं देवो सर्वव्यापिनः नमो नारायण नमोस्तुते परमेश्वरी मैया की जय। మన ఈ ప్రాంతంలో చేస్తున్న సోదరులు జానకిరామ్ గారు నాకు వచ్చి సత్యబాబు గారికి నాకు ఇన్విటేషన్ ఇవ్వటని చెప్పింది. ఈ విధంగా జరిగిందమ్మా. ఈ ప్రాంతం ఉన్నతంగా ఉండాలి, అందరి కుటుంబాలు కూడా బాగుండాలని చెప్పని ఆయన మన గురువు గారు పూజలు జాడ జగదీశ్వర శర్మ గారు వారు ఆధ్వర్యంలోని కార్యక్రమం జరుగుతూ ఉంది. చాలా మరి అటువంటి వారితో ఈ కార్యక్రమం కూడా జరిపించడం, అనేక కార్యక్రమాలు చేసి వారందరికి కూడాను అనేక మంచి ఫలితాలను అందించిన గురువుగారు ఉన్నారు. అలాగే ఈ కార్యక్రమం చేయడానికి మరి సోదరులందరినీ కూడా కలుపు కట్టుకొని కుటుంబాలన్నీ వచ్చి చేస్తాయేమో, మీరు కూడా రావాలని చెప్పని అన్నప్పుడు నేను ఇది మహాభాగ్యంగానే భావించి తప్పకుండా అమ్మవారి అయ్యవారి తాలూకా వారి ఆశీస్సులు అందరికీ ఉండాలి. లోక కళ్యాణార్థం కోసం చేస్తున్న ఈ కార్యక్రమం అన్ని కుటుంబాలు కూడా నిరంతరం గంగాపుత్రులు అనేటప్పుడు ఆ గంగమ్మ తల్లి మీదే కష్టం వచ్చినా సుఖమైనా ఆ తల్లి ఇచ్చిన దాన్ని అనుకుని వరప్రసాదంగా తీసుకున్న దానికి అనుకోని అవంతరాలు అల్లకల్లోలుగా వచ్చినా వాటన్నిటినీ దూదు గింజల్లాగా ఎగిరిపోయి అన్ని కుటుంబాలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, సౌభాగ్యంతో ఉండాలి, కుటుంబాలు పుల్లవప్పులతో అభివృద్ధికరంగా ఉండాలి, అన్ని విధాలుగా బాగుండాలనే ఆలోచనతో మత్స్య సంపద పెరగాలి, ఇంకా వారు అభివృద్ధికరంగా ఉండాలి. ఏవైతే ఈ విపత్తులు వచ్చాయో ఆ విపత్తులు మరి దరిచేరనివ్వకుండా శాశ్వతంగా మరి మంచి మార్గంగా మాకు అన్ని కుటుంబాలకు అందించాలనే సంకల్పంతో చేస్తున్నది. ఒక పక్క రాజశ్యామల, ఇంకో పక్కని మత్స్యావతార విష్ణుమూర్తి సాక్షాత్తు శ్రీమన్నారాయణని సాగర జన్మంగా ఉండే మరి ఆ వారు మధ్యలో అమ్మవారు గంగామాతని ఇవన్నీ కూడా, అంతేకాకుండా మరి విశిష్టమైన శివలింగాన్ని కూడా ఇక్కడ స్ఫటికలింగాన్ని ఇక్కడ మనం అభిషేకం చేసుకోవడానికి అవకాశం ఈ ప్రాంతం ఇక్కడ చేసుకునేవారు చూసినవారు అందరూ కూడా తప్పకుండా పునీతులు అవ్వడమే కాకుండా ప్రతి కుటుంబం కూడా మీకే తెలుసు, నేను చెప్పడం కాదు, మీరే మంచి రిజల్ట్ దాన్ని అనుభవించడం కూడా మీకు అనిపించి మీరే ఇంకో 10 మందికి ఇట్లా చేస్తే ఇలా ఉంటే ఇది చూస్తే బాగుంటుందని చెప్పే విధంగా ఉంటారు. అటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా మరి వారికి సోదరులకి కుటుంబ సభ్యులకి అందరికీ జానకిరాముకి అలాగే మిగిలిన ఇక్కడ ఉన్న ఈ ట్రస్ట్ సంబంధించిన పేరున అందరికి ఇక్కడికి ఇచ్చేసిన కుటుంబాలకు ఇచ్చేసిన మా సోదరి మనులందరూ ఉన్నారు. అందరికి కూడా పెద్దలందరికీ నమస్కరిస్తూ చిన్నవారికి మనస్ఫూర్తిగా ఆశలు అందజేస్తూ అందరికీ ఆ పార్వతీ పరమేశ్వరుల తాలూకా లక్ష్మీనారాయణ తాలూకా అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి. ఆ గంగమ్మ తల్లి ఎల్లవేళ్ళు కూడా చల్లగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో కూడాను మరి అందరి తాలూకా సంక్షేమాన్ని చూస్తున్న గౌరవనీయులు పెద్దలు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారు కూడా ఏదైనా చిన్న కష్టం ఉందంటే వెంటనే వచ్చి పక్కన నేను ఉన్నానని చెప్పి వారు నష్టపరిహారాన్ని అందించడంతో పాటు ఎవ్వరూ ఎక్కడ కూడా ఏ దేశంలో ఏ రాష్ట్రంలోనే ఇవ్వలేనిది ఇమ్మీడియట్గా వారు స్పందించి ఆ కుటుంబాలను ఆదుకోవడంతో పాటు ఎక్స్గ్రేషియాలు కూడా లక్షలాది రూపాయలు వెచ్చించి కుటుంబాలకు అందించడం కూడా చేశారు. గురువు గారికి కూడా పాదాబంధనలు చేస్తూ
జై మాత తల్లి. నమస్కారం.